సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. హెల్త్ బాగా ఉండాలి, మంచిగా స్ట్రెంగ్తన్గా ఉండాలి, శరీరం చక్కగా కండ అంతా పుష్టిగా ఉండాలి అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తుంటారు. ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా బాదం, జీడిపప్పు, వాల్నట్స్ అని, ఇప్పుడు కొత్తగా ఫ్లాక్ సీడ్స్ అని, అలాగే గుమ్మడి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు చాలా చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ కాకుండా ఒక కొత్త డ్రై ఫ్రూట్ నట్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాము. సో ఆలస్యం చేయకుండా బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ లక్ష్మి గారు మనతో ఉన్నారు. సో ఆ కొత్త డ్రై ఫ్రూట్ ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఒక్క వీడియో ఏదైనా వైరల్ అయిందంటే కొన్ని వందల వీడియోస్ దాని మీద చేస్తూ ఉంటారు. సో మేము ఇప్పుడు మనం ట్రెండ్ సృష్టించబోతున్నామేమో మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఐడ్రీ. నమస్తే మ్యామ్. సో ఏంటి అంటే మీ పిల్లలు బాగా వీక్గా ఉన్నారా? ఈ డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి, డ్రై ఫ్రూట్స్ పొడి చేయండి, అవి ఇవి కలిపేయండి, ఒక 10 ఐటమ్స్ చేసి పొడి చేసి పాలలో ఇవ్వండి అని చెప్తూ ఉంటారు కదా. సో వాటి అంటే ఇప్పటి వరకు తెలియంది ఈరోజు మీరు చెప్తా అన్నారు కాబట్టి వాట్ ఈస్ దట్, అసలు దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? ఓకే, ఇవి చూడండి ఒకసారి. పైకి చూడడానికి చాలా గట్టిగా షెల్ గట్టిగా ఉంటుంది అనుకున్నాం, తింటే చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ ఎలా అనిపిస్తుంది? టేస్ట్ బాగుంది, కానీ ఏంటనేది అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ నేను కొంచెం ఏమైనా గెస్ట్ చేయొచ్చా? చెప్పండి, ట్రై చేయండి. ఆ ఫ్లేవర్ కూడా కొత్తగా అనిపిస్తుంది. మరి అలసందలకి లైక్ అలాంటి దాని టైపా, ఆ టైప్కి సంబంధించి అంటే ఆ జాతి అలా అంటారు కదా. అలాగేం కాదు. ఇది యాక్చువల్లీ ఇది సారపప్పు అంటారు వీటిని. మనకి చిరోంజి సీడ్స్, చిరోంజి సీడ్స్ అంటారు వీటిని. కలోంజీ సీడ్స్ ఉన్నాయా? అవును, కలోంజీ వేరు, చిరోంజి వేరు. కలోంజీ వేరు, చిరోంజి వేరు. కలోంజీ అనేది మీకు ఇది నల్ల జీలకర్ర రసం అట్లాంటిది అనమాట. సో అది వేరు, ఇది చిరోంజి. ఇది ఆయిల్ నట్స్ అనమాట. మీకు జీడిపప్పు, బాదం పప్పు ఇట్లాంటి వాటిల్లో వచ్చేవే ఈ సారపప్పు. జనరల్గా ఎక్కడో తిన్న ఫీలింగ్ వస్తుంది, లైక్ ఏదైనా బాదం పాలల్లో కింద ఏదైనా ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్ వస్తుంది. మన పాతకాలంలో బాదంకి ఎట్లా మనకి చిన్న బాదం అనేది మంచిది. యాక్చువల్లీ మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ ఫారెన్ బాదం పప్పు తింటున్నాం మోస్ట్లీ. వాటికి అంటే మనం నాటు దాంట్లోనే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో చిన్న బాదం పప్పులోనే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్దీ కూడా. సో మనం కొత్తవన్నీ తెచ్చుకుంటున్నాం, నట్స్ అన్ని, హ్యాజల్ నట్స్ చెప్తూ ఉంటారు. కానీ మ్యామ్ నిజంగా మనం అట్లా చిన్నవి కొనుక్కోవాలని చూసినా గానీ వాళ్ళు ఏదో లింక్ ఇస్తారు, అందులోకి వెళ్తే చాలా హై కాస్టే ఉంటాయి తప్ప అది ఏది చిన్నది అంటే నాటు బాదం ఏది లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకున్నది ఏదో కూడా అర్థం కావట్లేదు చెప్పాలి అంటే. పెద్ద సైజ్ చూస్తే తెలిసిపోతుంది. చిన్నగా ఉంటాయా? చిన్నగా ఉంటాయి, ఇంత సైజే ఉంటాయి. మీరు బయట ఎప్పుడన్నా చిన్నప్పుడు బాదం కాయలు కొట్టుకొని తిన్నారు ఎప్పుడన్నా? మా ఇప్పటి కాలం పిల్లలు అసలు పండిపోయిన బాదం పప్పుని ఏరుకునేది లేదు, దాన్ని కొట్టి తినేది లేదు. మనం ఒక్కటి రెండు దొరికినా మనకి చాలు అనుకునే వాళ్ళం. చక్కగా ఆటల్ని కూర్చొని ఓ 10 నిమిషాలు రాయి పెట్టి కొట్టి అందులో పప్పు తీసి మరి తినేవాళ్ళం. అది ఎంత సైజు ఉండేది? మనం కొంచెం ఇంత ఉంటుంది, చాలా చిన్నగా ఉండేది, చెప్పినట్టు కొంచెం అది 1 ఇంచ్ లాగా. సో అంతకు మించి ఉండవు. నాటు బాదం అంటే అంతే ఉంటాయి, సైజ్ చిన్నగా ఉంటే దాంట్లోనే హై ఆయిల్ కంటెంట్ అనేది బాగుంటుంది. మనకి కాలిఫోర్నియా బాదమ్స్ చూడంగానే పెద్దగా అనిపిస్తే మనకి ఏంటి అంటే పెద్దగా ఉంటే బాగున్నాయి, మంచివి అనుకుంటాం. కానీ అది చాలా చాలా తప్పు. ఈవెన్ మీరు లవంగాలు చూస్తారు కదా, లవంగాలు కూడా జనరల్గా దాన్ని ఏంటంటే డిఫ్యూజ్ చేసి ఆయిల్ తీసేస్తారు. సో లవంగాలను ఏంటంటే ఒక బీకర్లో వేసేసి దాన్ని మనకి డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం వేడి చేస్తే దాంట్లోంచి అరోమేటిక్ ఆయిల్స్ వస్తాయి. ఈ ఆయిల్స్ ట్యూబ్ ద్వారా వెళ్ళి ఇంకో దాంట్లోకి వచ్చి పడిపోతుంటాయి. సో ఆయిల్ అంతా తీసేసి దీన్ని ఏదైతే ఆయిల్ తీసేసిన లవంగాలు ఉంటాయో దాన్ని ఎండబెట్టి అమ్మేస్తుంటారు.
సో అందుకని మనకి మార్కెట్లో కొన్ని దగ్గర స్టోర్స్లో తక్కువ రేటుకి దొరుకుతాయి, కొన్ని దగ్గర స్టోర్స్ కాస్ట్ ఎక్కువ పడతాయి. ఎందుకంటే సగం ఆయిల్ తీసేసిన లవంగాలు మనకు దొరుకుతాయి. సో చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు ఎన్ని లవంగాలు వేసుకున్నాను అయినా దగ్గు తగ్గలేదు అని. ఎట్లా ముందే ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఇంకా మనకి అది దాని నుండే మెడిసినల్ వాల్యూస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి జనరల్గా. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ అంతా మనకి పేస్ట్లలో వాటిలో వాడుతుంటారు. డాబర్ పేస్ట్, క్లవ్ ఆయిల్ యాడ్ చేసాం, ఈ ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వాడేస్తారు. ఏదైతే రఫ్ ప్రోడక్ట్ మనకి మిగిలిపోయిందో ఆయిల్ తీసేసాక దాన్ని మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ మార్కెట్లోకి వచ్చేస్తూ ఉంది. సో ఇట్లాంటి అడల్ట్రేషన్స్ అనేవి చాలా ఎక్కువ జరిగిపోయినాయి. సో ఇవన్నీ వల్ల కూడా మనకు అందుకే చిన్న సైజు ఉన్నవి మనకి చాలా మంచివి అనుకుంటాం అనమాట. మనం లవంగాలు కూడా చాలా చిన్న సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నవి మనకి ఆరోమా ఆయిల్స్ తెలుస్తాయి. ఈవెన్ మీరు కొంచెం ఇట్లా పగలగొట్టి కొంచెం వాసన చూసినా తెలిసిపోతుంది. మీరు లవంగాలను అలా చూసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అడల్ట్రేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకి ఏమంటే ఏవి మంచివి అనేది మనం చూసుకుంటూ ఉండాలి. సో పప్పుల్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్సీ పప్పులు చాలా వచ్చేసినాయి. హ్యాజిల్ నట్స్ అని, లేకపోతే వాల్నట్స్ కూడా మంచివి, కానీ అవన్నీ కంటే మనం ఇవి పాతకాలం ఇది మనకు ఈ ప్రియాల అంటారు ఆయుర్వేదంలో, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న నట్స్ ఏంటి అన్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ డ్రగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో. సో వీటికి ఏంటంటే మనకు బాదం పప్పులో హై ఆయిల్ కంటెంట్ ఉంటుంది, హై ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. సో అలా మనం ఆలోచించుకొని చూస్తే ఇంత తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, హై ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఈ ఆయిల్ కూడా ఏంటి అంటే మనకి దీని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి హెయిర్ కూడా అప్లై చేసుకుంటారు, హెయిర్ గ్రోత్కి కూడా. కొన్ని హెయిర్ ప్రోడక్ట్స్లో కూడా ఈ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. దీనికి ఆఫ్రోడిసియాక్ ప్రాపర్టీ కూడా ఉంటుంది, అంటే మనకి సెమెన్ క్వాలిటీ పెంచే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. హై విటమిన్ ఈ కంటెంట్ ఉంటుంది దీనికి, ఏ సి అన్ని విటమిన్స్ ఉంటాయి. ఎలా వాడుకోవాలి మ్యామ్? అంటే ఇది ఏదైనా కర్రీలా చేసుకోవచ్చా, లేకపోతే ఇది బాదం పప్పు లాగానే యూజ్ చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో కడప బాదం అంటారు. మనకి బయట మన సైడ్ ఎక్కువ దొరుకుతుంది, అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ దొరుకుతాయి అనమాట ఇవి. సో వీటిల్ని బాదం పాలు మనం ఎట్లా చేసుకుంటాం, కొంచెం పప్పుని కొట్టేసేసి పాలల్లో వేసి మరిగించేసేసి దాన్ని తీసేసి మనం పైన మళ్ళీ గార్నిషింగ్కి వేసుకుంటాం కదా, అట్లన్నీ దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం కొట్టేసేసి పాలల్లో కలిపేసేసి యాడ్ చేసేసుకొని దాన్ని మరిగించేసేసి మనం మళ్ళీ మళ్ళీ దానికి గార్నిషింగ్ కూడా వాడుకోవచ్చు. ఇది మనకి బయట బాదం పాలలో వాళ్ళు కూడా వేసిస్తూ ఉంటారు వీటిని, మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇవి అట్లా కూడా ఎక్కడో తిన్నట్టు కొంచెం కొంచెం ఫెమిలియర్గా ఉంది టేస్ట్, కానీ అది ఏంటి అనేది అర్థం కాలేదు. అవునవును, అప్పుడు మనం అది బాదం అని అనుకుంటాం కదా, బాదం పాలలో వస్తే అవే పలుకులు అనుకుంటాం కదా. అవునవును, ఓకే. కానీ ఇవి బాదం పప్పులాగా టేస్ట్ ఉంటుంది, బట్ బాదం కాదు. ఇవి చిరోన్షియస్ అనమాట. దీనికి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. దాంతో ఆల్మండ్స్తో కంపేర్ చేసుకుంటే లెస్ కెలరిక్ అండ్ మోర్ ఎఫెక్టివ్ థింగ్. సో మనకేంటి అంటే మన ద్రవ్యం, సో మన డ్రగ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈవెన్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా, రసాయనం లాగా కూడా చెప్తారు దీన్ని. సో బల్యం, వృష్యం, మనకి సన్నగా ఉన్న వాళ్ళకి, ఎనర్జీ లేని వాళ్ళకి కూడా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వాలి. షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు. దీనికి ఏమి ఆల్మండ్స్కి ఇంకా హై కలరీకి ఉంటుంది, కానీ దీని కలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఆయిల్ కంటెంట్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, కాబట్టి దాని డైజెషన్ లేట్ అవుతుంది. డైజెషన్ లేట్ అవుతుంది కాబట్టి షుగర్ స్పైక్స్ తక్కువ వస్తాయి. సో అండ్ అలా కూడా చూసుకున్నా కానీ దిస్ ఇస్ గుడ్ ఫర్ ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా. మనకి వాళ్ళు కూడా కొంచెం నెయ్యి వేసుకొని మనం ఫ్రై చేసుకొని మనము తినచ్చు. రోస్టెడ్ ఆల్మండ్స్ మనం ఎట్లా దొరుకుతాయో అట్లా రోస్ట్ చేసుకొని దీన్ని కూడా వాడుకోవచ్చు. సో అలా వాడుకోవచ్చు. మనము పాయసం చేసుకుంటాం, పరమాణాలు చేసుకుంటాం, వాటిలో వేసుకోవచ్చు. జీడిపప్పును ఎలా అయితే వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చు. మామూలు మనం ఏమన్నా మిక్చర్ అట్లా ఏమైనా చేసుకున్నప్పుడు వాటిలో కూడా డ్రై ఫ్రూట్స్ వేస్తుంటారు కదా, ఆ కాంబినేషన్ ఏ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్ కాంబినేషన్ మీరు ఎలా చేసుకుంటారో సేమ్ అలా అన్ని డ్రై ఫ్రూట్స్ లాగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం మీకు బాదం టేస్ట్ గానే ఉంటుంది మనకి. అండ్ దీంట్లో ఉండే మంచి కంటెంట్ ఉంటుంది కదా, సో హై ఆయిల్ కంటెంట్ అండ్ గుడ్ విటమిన్ ఈ. సో హెయిర్ గ్రోత్ కి మంచిగా ఉంటుంది, బాడీ చాలా మంచిది, హెయిర్ గ్రోత్ కి మంచిది. మనకి దీని ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి హెయిర్ ఆయిల్స్ లో కూడా మనం యాడ్ చేస్తూ ఉంటారు. హెయిర్ గ్రోత్ కి మంచిది, బాడీ బిల్డింగ్ కి మంచిది, విటిలిటీకి మంచిది. సో మనకి ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది కొంతమంది పిల్లలకి, వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఓవరాల్ గా ఒక పవర్, ఒక ఆల్ టుగెదర్ ఒక చోటే వచ్చినట్టుగా. సో
ఏం సీడ్స్ మ్యామ్? సారపప్పు. సారపప్పు, చిరోంజి సీడ్స్. చిరోంజి సీడ్స్ అనమాట. జనరల్గా కొంతమందికి ఒక జీల్ ఉంటుంది ఏంటంటే అన్నీ ట్రై చేసాము, ఇంకేదైనా ఉంటే పిల్లలకి పెట్టడానికి లేకపోతే మనం ట్రై చేయడానికి అని చెప్పి డ్రై ఫ్రూట్స్ చెప్పి చేసి విసిగిపోయారు. కాబట్టి ఒకసారి ఈ చిరోంజి సీడ్స్ని కూడా ట్రై చేయండి. విటమిన్ ఈ ఉంటుందట, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది, లో క్యాలరీకి ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అని వచ్చాయో అండ్ ఇంకా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ మీరు కోరుకుంటున్నారు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.